I woke up at 6 a.m. I worked on Monday. I am at school. I am in class. I saved him on my birthday. I travel in June. I arrived on the June 21st. I ate in the morning. I am at home. I am in the office. I am at work. I am on the way. I am in traffic. I am in the car. I am on the bus. I am at the party. I am in the park. I am on the highway. I am in a meeting. I am on a phone call. I am at the restaurant. I am on the roof. We meet at the cave. He sat beside me. The meeting starts at 10 a.m. సమావేశం ఉదయం 10 గంటల వద్ద మొదలవుతుంది. షీఈస్ వెయిటింగ్ ఎట్ ద బస్ స్టాప్. ఆమె బస్ స్టాప్ వద్ద వేచి ఉంది. వి లైవ్ ఎట్ 14 పార్క్ స్ట్రీట్. మేము 14 పార్క్ స్ట్రీట్ వద్ద నివసిస్తున్నాము. హీ ఈస్ గుడ్ ఎట్ మ్యాథ్. అతను గణితంలో నైపుణ్యం కలవాడు. లుక్ ఎట్ ద స్టార్స్. నక్షత్రాల వంక చూడండి. ఐల్ సీ యూ ఎట్ లంచ్. నేను నిన్ను భోజనం సమయం వద్ద కలుస్తాను. ద డాగ్ బార్క్డ్ ఎట్ ద పోస్ట్ మ్యాన్. కుక్క పోస్ట్ మ్యాన్ పై మురిగింది. దే మేట్ ఎట్ ద ఎయిర్పోర్ట్. వారు విమానాశ్రయం వద్ద కలుసుకున్నారు. ద పార్టీ ఈజ్ ఎట్ మై హౌస్. పార్టీ మా ఇంటి వద్ద ఉంది. ఐ యామ్ వర్కింగ్ ఎట్ ఏ న్యూ కంపెనీ. నేను ఒక కొత్త సంస్థలో పనిచేస్తున్నాను. షీ స్మైల్డ్ ఎట్ మీ. ఆమె నా వంక చూసి నవ్వింది. ద టెంపరేచర్ ఈజ్ ఎట్ 30 degrees. ఉష్ణోగ్రత 30 డిగ్రీల వద్ద ఉంది. హీ షౌటెడ్ ఎట్ ద చిల్డ్రన్. అతను పిల్లలపై అరిచాడు. మై ఫోన్ ఈజ్ ఇన్ మై పాకెట్. నా ఫోన్ నా జేబులో ఉంది. దే లైవ్ ఇన్ లండన్. వారు లండన్లో నివసిస్తున్నారు. వీఆర్ ట్రావెలింగ్ ఇన్ జూలై. మేము జూలైలో ప్రయాణిస్తున్నాము. షీఈస్ రీడింగ్ ఏ బుక్ ఇన్ ద లైబ్రరీ. ఆమె గ్రంథాలయంలో ఒక పుస్తకం చదువుతోంది. దేర్ ఈజ్ మిల్క్ ఇన్ ద ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్లో పాలు ఉన్నాయి. హీ అరైవ్డ్ ఇన్ 2020. అతను 2020లో వచ్చాడు. ద కీస్ ఆర్ ఇన్ ద డ్రాయర్. తాళాలు సొరుగు లోపల ఉన్నాయి. వి బిలీవ్ ఇన్ హానెస్టీ. మేము నిజాయితీని నమ్ముతాము. ప్లీజ్ రైట్ ఇన్ ఇంక్. దయచేసి ఇంకుతో రాయండి. ఐ సావ్ హిమ్ ఇన్ ద మార్నింగ్. నేను అతన్ని ఉదయం పూట చూశాను. ద ఫిష్ స్విమ్ ఇన్ ద రివర్. చేపలు నదిలో ఈదుతాయి. ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిస్టరీ. నాకు చరిత్రపై ఆసక్తి ఉంది. షీ స్పీక్స్ ఇన్ ఏ సాఫ్ట్ వాయిస్. ఆమె మెల్లిగా మాట్లాడుతోంది. మెల్లని స్వరంలో అని చెప్పినప్పుడు ఇలా చెప్పాలి. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. పుస్తకం బల్లపై ఉంది. వి వెంట్ ఫర్ ఏ వాక్ ఆన్ సండే. మేము ఆదివారం నాడు నడవటానికి వెళ్ళాము. ద పిక్చర్ ఈజ్ ఆన్ ద వాల్. చిత్రం గోడపైన ఉంది. షీఈస్ లిజనింగ్ టు మ్యూజిక్ ఆన్ ద రేడియో. ఆమె రేడియోలో సంగీతం వింటోంది. ప్లీజ్ పుట్ యువర్ షూస్ ఆన్. దయచేసి మీ బూట్లు ధరించండి. ఐ డిపెండ్ ఆన్ యువర్ హెల్ప్.
నేను మీ సహాయంపై ఆధారపడతాను. ద హౌస్ ఈజ్ ఆన్ ఫైర్. ఇల్లు అగ్నిలో ఉంది. ఇల్లు కాలిపోతుంది అన్నప్పుడు ఇలా చెప్పాలి. హీ ఈజ్ స్టాండింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్. అతను ప్లాట్ఫారంపై నిలబడి ఉన్నాడు. వి టాక్డ్ ఆన్ ద ఫోన్. మేము ఫోన్లో మాట్లాడుకున్నాము. ద డేట్ ఈస్ ఆన్ ద 5th of December. తేదీ డిసెంబర్ 5న ఉంది. మై బర్త్డే ఈజ్ ఆన్ ఏ మండే. నా పుట్టినరోజు ఒక సోమవారం నాడు ఉంది. హీ రోట్ ఏ పోయం ఆన్ లవ్. అతను ప్రేమ గురించి ఒక కవిత రాశాడు. ద ప్లేన్ ఈజ్ ఆన్ టైమ్. విమానం సమయం ప్రకారం ఉంది. దెర్ ఈజ్ ఎ స్టెయిన్ ఆన్ ద కార్పెట్. కార్పెట్ పై ఒక మరక ఉంది. సిట్ బిసైడ్ మీ. నా పక్కన కూర్చో. ద షాప్ ఈజ్ బిసైడ్ ద బ్యాంక్. దుకాణం బ్యాంకు పక్కన ఉంది. ఐ కెప్ట్ ద బుక్ బిసైడ్ ద ల్యాంప్. నేను దీపం పక్కన పుస్తకాన్ని ఉంచాను. హీ స్టూడ్ బిసైడ్ హిస్ వైఫ్ డ్యూరింగ్ ద స్పీచ్. ఉపన్యాసం సమయంలో అతను తన భార్య పక్కన నిలబడ్డాడు. దేర్స్ ఏ పార్క్ రైట్ బిసైడ్ అవర్ ఆఫీస్. మా కార్యాలయం పక్కనే ఒక పార్క్ ఉంది. పుట్ ద చైర్ బిసైడ్ ద విండో. కుర్చీని కిటికీ పక్కన ఉంచండి. ద కార్ వాజ్ పార్క్డ్ బిసైడ్ ద ట్రీ. కారు చెట్టు పక్కన పార్కు చేయబడింది. హూ ఇస్ ద పర్సన్ స్టాండింగ్ బిసైడ్ యువర్ బ్రదర్. మీ సోదరుడి పక్కన నిలబడిన వ్యక్తి ఎవరు? షీ ప్లేస్డ్ హర్ బ్యాగ్ బిసైడ్ హర్ ఫీట్. ఆమె తన బ్యాగును తన పాదాల పక్కన ఉంచింది. మై పెన్ ఈజ్ బిసైడ్ ద కీబోర్డ్. నా పెన్ కీబోర్డ్ పక్కన ఉంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.